ఓం శ్రీ సద్గురుభ్యో నమః. మనని మనం గమనించుకోవటం అనేది చాలా ముఖ్యమైన అంశం. పరిశీలన వలన సాధనలో ఉన్న ప్రగతి అర్థం కాబడుతుంది, పునరంకిత భావం కలుగుతున్నది. పరశురామునకు బ్రహ్మర్షి విశ్వామిత్రునకు కోపం ఆభరణం అన్నారు. మరి కోపం ఉన్నప్పుడు ఆధ్యాత్మిక భావం పరిపక్వతకు వచ్చినట్లేనా? మన భావాలే మన ప్రగతికి, ఆధ్యాత్మిక పురోగభివృద్ధికి తర్పణాలు. ఆశ, కోపం, సందేహం, బాధ, చికాకు, విసుగు, తాత్సారం మొదలగునవి అన్నీ ఉన్న మనం మరింత మారాలి. సాధనలో సాత్వికత యొక్క ఆవశ్యకతను ఈ భావాలు గుర్తు చేస్తాయి. పూర్తి సత్వగుణం పంచభూత తత్వానికి మరియు భూప్రపంచంలో వీలు కాకపోయినప్పటికీ కొంత ప్రయత్నంతో శరీరంలో పంచతత్వ సమతుల్యత, మానసికంగా సాత్విక భావాలు సాధింపవచ్చును. కాల పరిధికి లోబడిన ఈ జీవితం చాలా చిన్నది. ఈ కాలంలోనే మనం తత్వపాఠాలు నేర్చుకొని ఆచరించి భౌతికంగా అవి ప్రయోగపూర్వకంగా ఎలా పనిచేస్తున్నాయో గమనించాలి. ప్రతి అణువులోనూ పరివర్తన అనేది చాలా ముఖ్యం. ఏ అణువు అయినా మనకి ముక్తి బాటలో అడ్డు కూడా కావచ్చు. అసలు ఈ ముక్తి, ఈ సాధన ఇవన్నీ ఎందుకు, ఆనందంగా జీవించక అని ఒక సందేహం పట్టిపీడిస్తుంది ఈ మానవ జాతిని. ఒక శక్తి ఉపరితలానికి వచ్చి శరీరధారణ చేసి రకరకాల అనుభవాలు చవిచూచాక జీవికి ఒక విషయం తేటతెల్లమవుతుంది. ఉపరితలానికి రాకముందు ఉన్న నిశ్చల స్థితి, ఆనంద స్థితి, సహజ స్థితి ఎంత బాగుంది కదా అని. అనేక కష్టాలు కుదిపివేసే ఈ జన్మ పరంపరలు దుఃఖానికి కాణాచి వంటివి అనే విషయం తెలుసుకున్న జీవికి అయ్యో, ఈ జీవ ప్రయాణం కంటే నిశ్చల, నిరాకార, నిర్మల కాంతిస్థితే మెరుగు కదా అని అంతరాత్మ గుర్తు చేస్తుంది. అప్పుడు ఆ జీవి ఏం చేస్తే ఆనందం కలుగుతుంది అని వెతుకుతూ వచ్చి ఆత్మానందానికి, ఆత్మ విముక్తికై ప్రయత్నిస్తుంది. ఆ సహజ స్థితి కోరుకోవడం సాధారణ విషయం. దానినే అత్యంత దుర్లభమైన ముక్తిగా తెలియచేయడమైనది. మరి అనుభవాల ఒడిలో ఉన్న జీవి స్వస్థలానికి వెళ్ళడానికి చాలా కృషి అవసరం. దానినే మనం సాధన అన్నాము. అనేక ఆత్మలు ముక్తికే ప్రయత్నించి అనంత ధ్యాన ప్రక్రియలో చేరుతున్నాయి. జీవ ప్రక్రియ అలా కొనసాగుతూనే ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ. సృష్టి రహస్యం సృష్టింపబడిన అణువులోనే ఉంది. కావున మహాజనులందరూ సద్గురు నీడలో సాధన చేసి ఈ కష్ట వలయాల నుండి బయటపడి అనంత ఆత్మానంద స్థానానికి, స్వస్థానానికి చేరండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. స్వస్తి.